ఏంటి విపత్తుల్ని చంద్రబాబు నాయుడు గారే కాల్ చేసి పిలిచారట. అదేమో ఈ ప్రాంతాలకి వచ్చిందట. 16 నెలల్లో 16 విపత్తులు వచ్చాయట. చంద్రబాబు వల్లే పూర్తిగా నష్టం వచ్చిందట. ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అని చెప్పి సీఎం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం. ఈ టైంలో ఈ రకమైన రాజకీయాలు విమర్శలు అవసరమా అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారి ముందు మంతా తుఫాను మోకరిల్లింది అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందండి. అవును, ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల కుదరలేదు, కానీ కుదిరి ఉంటే దాన్ని తిప్పి తిప్పి ఇసురు నూకేవాడని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందండి. దాని గురించి కూడా చర్చ పెట్టండి, బాగుంటుంది. సార్ ఒకటి, నేను వాటి జోలు వెళ్ళదలుచుకోలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సో మేము అంటున్నాం, అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకు అంటున్నామంటే, ఇది కొత్త కాదు సార్. 96లో కోనసీమతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల అప్పట్లో 1077 మంది మరణించారని మొదటగా ప్రభుత్వం ధృవీకరించింది. తర్వాత వందలాది మంది గల్లంతైపోయారు. చివరికి 2200 మంది చనిపోయారని చెప్పి తేల్చారు. మరి కానీ చంద్రబాబు నాయుడు గారు విపత్తుల్లో కింగ్ అని చెప్పేసి మీడియా మాట్లాడుతూ ఉంది. ఇక అదేవిధంగా 2014 హుదూద్ తుఫాన్ మీ విశాఖలోనే సార్. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల అప్పుడు హుదూద్ తుఫాన్ వల్ల 61 మంది మరణించారు. 61 మెంబర్స్, వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. కానీ చంద్రబాబు నాయుడు గారు విపత్తులు నిర్వహించడంలో కింగ్ అని మీడియా మాట్లాడుతూ ఉంది. అంతెందుకు సార్, 2024 సెప్టెంబర్, ఏదైతే 2024 ఆగస్టు సెప్టెంబర్ ఇక్కడ వచ్చింది బుడమేరు. ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క పవర్ ప్లాంట్ ని కాపాడడం కోసం బుడమేరు మీద వరదొలితే 20 రోజుల పాటు విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి విజయవాడ వాసులందరూ కూడా నరకం చూశారు. 20 రోజుల పాటు వరదతో 60 మంది మరణించారు ప్రభుత్వ వాస్తవిక లెక్కల ప్రకారం. ఆస్తి నష్టం 10,000 కోట్ల రూపాయలకు పైగే, కానీ ఇచ్చింది పట్టుమని 1000 కోట్లు కూడా లేదు. సో ఇక అసమర్థుడు కాక చంద్రబాబు నాయుడు గారు ఏమవుతారు? సో విపత్తును తీసుకొచ్చారంటే బుడమేరు విపత్తును ఎవరైనా తీసుకొచ్చింది? వీళ్ళ చేతకాంతనం వల్ల కాదా? బురద రాజకీయాలంటే వాళ్ళు చేసేయి. బోట్లు గడ్డి పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, ఇది చేశారు, బ్యారేజ్ని పగలగొట్టబోయారు. ఇలాంటి బురద రాజకీయాలన్నీ చేసింది మీరు, మేం కాదు. సో ఇంకో విషయం, రైతు ద్రోహి అని కూడా అంటున్నాం మేము చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటున్నామంటే సార్, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా 85 లక్షల మంది రైతులకు 70 లక్షల ఎకరాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం. ప్రీమియం మొత్తం గవర్నమెంట్ కట్టింది. ₹1 బిల్లు కూడా రైతు కట్ల. గవర్నమెంట్ కట్టడం వల్ల 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల పరిహారం అందింది. మరి వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఒక్క ₹1 బిల్లు అయినా ప్రీమియం కట్టారా? 6 కాలం రైతు పండించి వర్షం ఉన్నా లేకపోయినా, నీరు అందినా అందకపోయినా, పవర్ అందినా అందకపోయినా, ప్రభుత్వం దగ్గర నుంచి మద్దతు ధర లభించినా లభించకపోయినా, పురుగు మందులు ఏదైతే కీటకాల ద్వారా ఏదైతే ఇవన్నీ వచ్చినా సరే, రైతు అహర్నిశలు కష్టపడి పండించేటువంటి పంటకి ఈ రోజు ప్రకృతి విపత్తు వల్ల 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లితే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి బడాయి మాట చెబుతా ఉన్నారు. ఏం మాట చెబుతున్నారంటే, ఎవరికైతే ప్రీమియం కట్టుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పిస్తారంట. వాళ్ళు ప్రీమియం కడితే మీరు ఇన్సూరెన్స్ ఇప్పించేది ఏంటండి? వాళ్ళు ప్రీమియం కడితే బ్యాంకులో ఇన్సూరెన్స్ ఇస్తాయి. సో ప్రీమియం ఎందుకు కట్టలేదు? ఇది రైతు ద్రోహి కాదా, వంచన కాదా అని అడుగుతున్నాం మేము. ఇది కాదా మ్యాన్ మేడ్? సో రైతుల ద్రోహి కాక ఏమవుతాడు? స్ట్రైట్గా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ఇంకో విషయం సార్, ఇంకా అవినీతి పరుడని కూడా మాట్లాడతాం. సరే, ఎక్కడైనా ప్రకృతి విపత్తులు వస్తే సో ప్రజలకు ఎలా మేలు చేయాలి, ప్రజలను ఎలా ఆదుకోవాలి, వీలైనంత సాయం ఎలా చేయాలని ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు?